Good morning, everybody. Today we are going to discuss about solar photovoltaic system. Solar photovoltaic system. What is the solar photovoltaic system? Solar photovoltaic system అంటే మనం ఈ యొక్క మాడ్యులర్ ప్యానల్స్ ఉపయోగించుకొని సోలార్ మాడ్యూల్స్ ఉపయోగించుకొని మనం కరెంట్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి వ్యవస్థ. దాన్ని సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ అనేసి చెప్తూ ఉంటారు. మామూలుగా ఈ సోలార్ ఫోటోవోల్టాయిక్ సిస్టంలోని చాలా ఎక్కువ మొత్తంలోనే సోలార్ మాడ్యూల్స్ ఒకదానికొకటి అటాచ్ చేయబడి ఉంటాయండి. చాలా ఎక్కువ మొత్తంలో సోలార్ మాడ్యూల్స్ ఒకదానికొకటి అటాచ్ చేయబడి ఉంటాయి. ఈ యొక్క ప్రతి మాడ్యూల్ 12 వోల్ట్లు డీసీని ఉత్పత్తి చేస్తుంది అని మనం అనుకున్నట్లయితే కనీసం 10-15 వరకు అలాగా చేస్తారండి. అది కూడా అవసరానికి తగ్గట్టుగా ఈ యొక్క అవసరానికి తగ్గట్టుగా మాత్రమే సోలార్ మాడ్యూల్స్ని ఉత్పత్తి అనేటటువంటిది జరుగుతుంది. అవసరానికి తగ్గట్టుగానే సోలార్ మాడ్యూల్స్ తాలూకు ఉత్పత్తి జరుగుతుంది అనమాట. సో ఫోటోవోల్టాయిక్ సిస్టంలోని ఏటేటి ఉంటాయి? ఫోటోవోల్టాయిక్ సిస్టంలోని మనకి ఒక ఫోటోవోల్టాయిక్ అర్రే ఉంటుందండి. ఇది సోలార్ మాడ్యూల్స్ తాలూకా ఎక్కువ మొత్తంలో సోలార్ మాడ్యూల్స్ కలిపి ఉంచేటటువంటి ఒక సాధనం ఫోటో అర్రే అంటాం, ఫోటోవోల్టాయిక్ అర్రే అంటారు. ఈ దాని నుంచి వచ్చేటటువంటి యొక్క డీసీ అవుట్పుట్ కంట్రోలర్, ఛార్జ్ కంట్రోలర్ అనేటటువంటి దాంట్లోకి వెళ్తుందండి. ఈ ఛార్జ్ కంట్రోలర్ నుంచి మనకి ఒకటేమొచ్చి ఇన్వర్టర్కి, ఒకటేమొచ్చి బ్యాటరీకి వెళ్తాయి. ఈ బ్యాటరీ ఈ యొక్క సౌరశక్తిని గ్రహించి స్టోర్ చేసుకుంటుంది. ఇన్వర్టర్ డీసీ ఛార్జ్ని ఏసీ కింద మారుస్తుందండి. డీసీ ఛార్జ్ని ఏసీ కింద మారుస్తుంది. అయితే ఈ యొక్క ఏసీ నుంచి మరొక బ్యాకప్ సప్లై, ఈ వస్తున్నటువంటి విద్యుత్తుని స్టోర్ చేసే మరొక బ్యాటరీ వాటికి ఇస్తారు. ఒకవేళ కరెంటు పోయినా సరే ఈ యొక్క సోలార్ పవర్ ఏమైనా సౌకర్యం లేకపోయినా సరే ఈ బ్యాకప్ సప్లై ద్వారా ఆ యొక్క పరికరాలకి గృహ అవసరాలకు ఉపయోగపడేలాగా తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఈ సోలార్ ప్యానెల్ లేదా పీవీ అర్రేని సూర్యకిరణాలు వచ్చేటటువంటి మార్గంలో అభిముఖంగా ఉంచుతారు. సో ఏదైతే ఉంటాయి ఫోటోవోల్టాయిక్ అర్రే కొన్ని ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ నుంచి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మాడ్యూల్స్ వరకు ఉంటాయండి ఫోటోవోల్టాయిక్ అర్రేలో. రెండో ఛార్జ్ కంట్రోలర్. ఈ ఫోటోవోల్టాయిక్ అర్రే నుంచి వస్తున్నటువంటి పవర్ని అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మూడోది పవర్ స్టోరేజ్ సిస్టమ్. ఈ పవర్ స్టోరేజ్ ఈ రిలీజ్ అయినటువంటి యొక్క పీవీఆర్ నుంచి రిలీజ్ అయినటువంటి కరెంట్ని స్టోర్ చేసుకునేటటువంటి బ్యాటరీ అనమాట. నెక్స్ట్ ఇన్వర్టర్. ఈ ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే డీసీని ఏసీ కింద మారుస్తుంది. నెక్స్ట్ కేబుల్స్, సెన్సార్స్ ఇవన్నీను గృహ అవసరాలకు కావాల్సినటువంటి మొత్తం కరెంట్ని పాస్ చేయడానికి ఉపయోగించే కేబుల్స్. నెక్స్ట్ బ్యాకప్ పవర్ సప్లై. ఇది ఎప్పుడైనా అవసరమైతే స్టోర్ చేసుకోవడం కోసం అనమాట. సో ద డైలీ ఎనర్జీ అవుట్పుట్ ఫ్రమ్ photovoltaic array will vary depend on the size, orientation and location, season of the year and the daily weather condition. ఎల్లవేళ ఒకే స్థిరమైనటువంటి వోల్టేజ్ వస్తుంది అని మనం ఎట్టి పరిస్థితుల్లో అనుకోకూడదు. ఎందుకంటే ఒకరోజు వాతావరణం బాగా పొడిగా ఉండి సూర్యకిరణాలు బాగా ఉండొచ్చు. మరో రోజేమొచ్చి ఈ యొక్క శుభ్రంగా మబ్బులు పట్టేసి ఉండొచ్చు. ఈ విధంగా ఈ ఫోటోవోల్టాయిక్ అర్రే నుంచి వచ్చేటటువంటి యొక్క రిలీజ్ అయ్యేటటువంటి విద్యుత్ అనేటటువంటిది ఆ వాతావరణ పరిస్థితులను బట్టి ఆ యొక్క సైజ్, ఎంత మొత్తంలో మాడ్యూల్స్ వాడామో దాన్ని బట్టి. రెండు ఓరియంటేషన్, ఆ మాడ్యూల్స్ అన్ని సూర్యుడికి ఏ దిక్కు వైపు ఉన్నాయనే దాన్ని బట్టి. నాలుగోది లొకేషన్, ఎక్కడ అమర్చామనే దాన్ని బట్టి మనకి
ఈ యొక్క ఫోటోవోల్టాయిక్ అర్రే నుంచి వచ్చేటటువంటి అవుట్‌పుట్ డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సాధారణంగా ప్రతి మాడ్యూల్ రోజు మొత్తం మీద 5 టైమ్స్ దానికి నిర్దేశించినటువంటి పవర్ అవుట్‌పుట్‌తో పోలిస్తే 5 రెట్లు ఎక్కువగాను వేసవికాలంలో వింటర్ సీజన్‌లోని లేదా చలికాలంలోని 2 రెట్లు ఈ యొక్క మాడ్యూల్స్ పవర్‌ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయన్నమాట. మాడ్యూల్స్ పవర్‌ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈ ఎక్కువ మొత్తంలోని ఇప్పుడు సూర్యకాంతి అనేది మొత్తం రోజంతా ఉండదు కాబట్టి, ప్లస్ అప్పుడప్పుడు వాతావరణం మేఘావృతమై ఉంటుంది కాబట్టి, వాతావరణం మేఘావృతమై ఉంటుంది కాబట్టి, మనకి ఉత్పత్తి అయినటువంటి ఆ యొక్క పవర్‌ని స్టోర్ చేసుకోవడం కోసం బ్యాటరీని ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. బ్యాటరీని ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. సాధారణంగా లెడ్ యాసిడ్, లెడ్ యాసిడ్ బ్యాటరీని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. ఈ బ్యాటరీ తాలూకా సంఖ్య మరియు సైజ్ అనేది ఏ విషయంలో అయితే మనం ఈ యొక్క సౌర విద్యుత్తును ఉపయోగిస్తున్నాము, ఏ పరికరాలకు ఉపయోగిస్తున్నాము, ఎంత మొత్తంలో రోజువారీగా సౌర విద్యుత్ మనకి సూర్యకిరణాలు ఎంత మొత్తంలో మనకి లభిస్తున్నాయి, మరియు మొత్తంగా ఎంత లోడ్ అయితే ఉంటుంది అనేటటువంటి అన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుందనమాట. అలాగే సూ మొత్తం ఆ యొక్క పవర్ స్టోరేజ్ ఎంతవరకు ఉండాలి అనేటటువంటి దాని మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. లైక్ ద చార్జ్ కంట్రోలర్ is placed between the PV array and the storage battery to prevent the battery from being damaged either due to over charging or over discharging. ఈ యొక్క డైరెక్ట్‌గా సోలార్ మాడ్యూల్ నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క డీసీ కరెంట్ బ్యాటరీలోకి డైరెక్ట్‌గా ఎళ్ళకుండా ఈ యొక్క కంట్రోలర్ నియంత్రకంలోనికి ఆవేశ నియంత్రకం చార్జ్ కంట్రోలర్‌లోకి వెళ్తుందండి. ఈ యొక్క చార్జ్ కంట్రోలర్ తాలూకా ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే బ్యాటరీని ఓవర్ ఛార్జింగ్ చేయకుండా మరియు బ్యాటరీ నుంచి ఎక్కువ మొత్తంలో కరెంట్ బయటికెళ్ళిపోకుండా చూసుకొని ఆ యొక్క బ్యాటరీ తాలూకా జీవితకాలం ఎక్కువగా ఉండేలాగా చూస్తా ఉంటుంది. సాధారణంగా ఈ యొక్క పీవీ సిస్టమ్ నుంచి బయటకొచ్చేటటువంటి పవర్ డీసీ అండి. కానీ మనం ఇళ్లలో ఉపయోగిస్తున్నటువంటి ఎక్కువ మొత్తంలో పరికరాలన్నీ ఏసీ సప్లై తోటి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి, ఇన్వర్టర్ అనేటటువంటి సాధనం ఉపయోగించి 12 వోల్టులు లేదా 24 వోల్టుల డీసీని 220 వోల్టులు లేదా 110 వోల్టుల ఏసీ పవర్ కింద మార్చడం జరుగుతా ఉంటుంది. పవర్ కన్వర్షన్ అవుతుంది. అంటే డీసీ నుంచి ఏసీ కింద మారుతున్నప్పుడు కొంత మొత్తంలోని శక్తి నష్టం జరుగుతుందండి. దానికి కారణం స్పష్టమైనటువంటి పనితీరు కలిగి ఉండదనమాట. సాధారణంగా ఈ యొక్క ఇన్వర్టర్ తర్వాత ఒక బ్యాకప్ బ్యాటరీలు కూడా ఉంటాయండి. దానికి మెయిన్ కారణం ఏంటి అంటే, మనకి ఎట్టి పరిస్థితుల్లోను ఆ యొక్క కంటిన్యూయస్‌గా పవర్ ఉండాలండి. ఒకటి స్టాండ్ అలోన్, 2 హైబ్రిడ్, 3 గ్రిడ్ కనెక్టెడ్. సో, ముందు ఈ యొక్క సోలార్ సిస్టమ్స్‌లోని ఉన్నటువంటి 3 రకాలుగా ఏదైనా సరే, మనకి ముఖ్యమైనటువంటి ఈ ఇవే ఉంటాయండి. ఒకటి పీవీ అర్రే, 2 చార్జ్ కంట్రోలర్, 3 బ్యాటరీ, 4 ఇన్వర్టర్, 5 బ్యాకప్ సప్లై. 1, 2, 3, 4, 5. ఈ 5 ఐటెమ్సే ఉంటాయి. 5 కాంపోనెంట్సే ఉంటాయి కాబట్టి, ప్రతి సోలార్ సిస్టమ్ ఈ కాంపోనెంట్స్ తాలూకా ఆకారము మరియు దాని యొక్క ప్రయోజనాన్ని బట్టి మారిపోతే సిస్టమ్స్‌లో రకాల కింద మనం చెప్తా ఉంటాం. సో, ఫస్ట్ మనం ఇప్పుడు పీవీ అర్రే గురించి చెప్పుకుందాం. పీవీ అర్రే is a simple electrical system, but a large one can be complex with many connectors and controls. It is difficult to know when the system is working below its full capacity and may take months before the problem becomes clear. A large array of PV module consists of many strings with each string containing many modules connected in series and a diode. లాస్ట్ క్లాస్‌లోని మనం నిన్నటి క్లాస్‌లోని ఈ యొక్క బ్యాకప్ బైపాస్ డయోడ్ల గురించి, బ్లాకింగ్ డయోడ్ల గురించి మనం చెప్పుకున్నాం కదండీ! సో, ప్రతి
పీవీ మాడ్యూల్స్ అన్నీ కలిపితే ఒక పీవీ అర్రే అంటారు. ఇవి మనం అవసరాన్ని బట్టి తక్కువ మొత్తంలో మాడ్యూల్స్ కలుపుకోవచ్చు. లేదా కొన్ని వందల మాడ్యూల్స్ కలుపుకొని భారీగా మనం విద్యుత్‌ని ఉత్పత్తి చేసుకోవడం కూడా చేస్తుంటాయి. సో, ప్రతి మాడ్యూల్ యొక్క కనెక్టర్స్, స్ప్రింగ్స్, ఆ డయోడ్‌లు అన్నీ ఉంటాయి కాబట్టి, మనం ఏ మాడ్యూల్ దగ్గరైనా డ్యామేజ్ అయితే ఎక్కడ డ్యామేజ్ అయిందని తెలుసుకోవడానికి చాలా కాలం పడుతుందండి. ఎక్కడ డ్యామేజ్ అయింది అని తెలుసుకోవడానికి మనకి చాలా కాలం పడుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఏదైనా మాడ్యూల్ డ్యామేజ్ అయితే, ఆ మాడ్యూల్ డ్యామేజ్ అయినటువంటి మాడ్యూల్ దగ్గర కరెంట్ ఆగిపోకుండా ప్రతి మాడ్యూల్‌కి బైపాస్ డయోడ్‌లు మనం ఆల్రెడీ ముందే ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఈ యొక్క బైపాస్ డయోడ్‌ల వలన ఈ యొక్క శ్రేణి మరియు సమాంతర అనుసంధానంలో మనం ఆ యొక్క మాడ్యూల్స్ కలపడం వలనను ఏదైనా మాడ్యూల్ ఏమైనా డ్యామేజ్ వచ్చినట్లయితే డ్యామేజ్డ్ మాడ్యూల్ ఏమొచ్చి ఉండిపోతుందండి. దాని నుంచి ఏ విధమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి అవ్వదు. ఆ డ్యామేజ్డ్ మాడ్యూల్ వైపు వెళ్ళేటటువంటి ఆ యొక్క కరెంట్ బైపాస్ డయోడ్ గుండా బయటకొచ్చి నెక్స్ట్ మాడ్యూల్‌లోకి చేరిపోతుందన్నమాట. సో, ఈ మొత్తం పీవీ సిస్టమ్‌లోని కనీసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మాడ్యూల్స్ ఉన్నాయి అని మనం తీసుకున్నాం అనుకోండి పీవీ అర్రేలోని. ఈ 5 మాడ్యూల్స్‌లో ఏది పని చేయట్లేదు, ఏది పని చేస్తుంది అని చెప్పేసి మనం గుర్తించడానికి కొన్ని నిమిషాల టైం మాత్రమే సరిపోతుందండి. అదే కొన్ని 100 నుంచి ఒక 1000 వరకు లేదా కనీసం ఒక 500 వరకు మాడ్యూల్స్ ఉండేటటువంటి అతి పెద్ద పవర్ గ్రిడ్స్‌లోని, అతి పెద్ద పీవీ సిస్టమ్స్‌లోని ఏ మాడ్యూల్ పని చేయట్లేదని తెలుసుకోవడానికి కొన్ని రోజులు పట్టేస్తుందనమాట. ఈ విధంగా ఈ యొక్క పీవీ అర్రే నిర్మాణం ఉంటుందండి. పీవీ అర్రేలో ముఖ్యంగా అయ్యేటటువంటి ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి. సబ్ అర్రేస్ ఉంటాయి. స్ప్రింగ్స్ ఉంటాయి. జంక్షన్ బాక్స్‌లుంటాయి. వేరే కేబుల్స్ ఉంటాయి. సో, ఇన్ని మొత్తంలో ఉన్నప్పుడు మనకి ఐవీ క్యారెక్టరిస్టిక్స్ గ్రాఫ్ గీసుకొని ప్రతి మాడ్యూల్‌కి ఆ మాడ్యూల్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది మనం వెరిఫై చేసుకుంటూ రావాలి. సో, ఇలా వెరిఫై చేసుకోవడం కోసం చాలా ఎక్కువ టైం మనకి పట్టేస్తదనమాట. సో, ఒక ఎర్ర తాలూకా ఐవీ గ్రాఫ్ బాగుందా లేదా అనేది మనకి తెలియడానికి ఇక్కడ ఒక చూడండి చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాడ్యూల్ తీసుకుంటే ఆ మాడ్యూల్ తాలూకా ఆహ్, గుణాత్మక విలువలు వోల్టేజ్ మరియు కరెంట్ కొలతల గుణాత్మక విలువలు గీత నంబర్ 1 తోటి ఇచ్చామనుకుందాం. అది ఎక్స్‌పెక్టెడ్ రీడింగ్‌లు అంటారు. మనం ఆ మాడ్యూల్‌ని ఈ యొక్క ఫోటోవోల్టాయిక్ అర్రేలో బిగించాక అప్పుడు మనం కొలిచినప్పుడు దాని తాలూకా విలువలు ఈ విధంగా అంటే ఎక్స్‌పెక్టెడ్ లైన్ మీదుగా కాకుండా కొంచెం డీవియేట్ అయితే ఆ యొక్క మాడ్యూల్‌లో కొద్దిపాటి ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి ఫాల్ట్ ఉందని చెప్పేసి మనకి తెలుస్తుందండి. సాధారణంగా ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్‌తో పోలిస్తే అంటే మనం ఎంతొస్తది అని మనం అనుకుంటున్నామో అంతతో పోలిస్తే ఒక 20% వరకు తగ్గుదల వస్తుందండి. ఈ యొక్క పవరు. బయటకొచ్చేటటువంటి పవర్ అన్నమాట. సో, నెక్స్ట్ ఈ యొక్క వైరింగ్‌లో వచ్చేటువంటి ఎర్రర్స్. మనం మాడ్యూల్‌కి కలుపుతా పోతాం కదండీ! ఈ కలుపుతున్నప్పుడు సోల్డరింగ్ చేసినప్పుడు గాని, లేదా ఈ యొక్క లీడ్ కాంటాక్ట్స్‌ని టచ్‌లో ఉంచినప్పుడు గాని, లేదా 2 వైర్‌లు జాయింట్ చేసినప్పుడు గాని, ఇలాంటి చోట్ల అన్నిటి చోట్ల మనకి ఎక్కువ మొత్తంలోని ఎర్రర్స్ వస్తా ఉంటాయండి. సాధారణంగా ఇవన్నీ ఏంటంటే ఆ యొక్క పీవీ సెల్ మొత్తం మనం ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ఎక్కువగా వస్తా ఉంటాయి. కొన్ని రోజులు పోయేసరికి ఈ కనెక్షన్స్ సరిగ్గా లేకపోతే వాటి గుండా వెళ్ళేటటువంటి ఈ యొక్క విద్యుత్ వలన ఆ కొద్దిపాటి కనెక్షన్స్ కూడా బాగా వీక్‌గా అయిపోయి వాటి నుంచి కరెంట్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉంటుంది. అలాంటి టైంలోని మనకి ఆహ్, ఎక్కువ మొత్తంలోని విద్యుత్ రావాల్సిన చోట అత్యంత స్వల్పమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ యొక్క ఎర్రర్స్ కూడా గుర్తించడానికి మనం ఐవీ కర్వ్‌ను ఉపయోగిస్తా ఉంటామండి. సో, ఒకవేళ ఎక్కువ మొత్తంలో గాని ఎర్రర్స్ ఉన్నట్లయితే మనకి ఐవీ కర్వ్, యాక్చువల్ కర్వ్ కూడా నంబర్ 2 లాగా ఈ విధంగా కనిపిస్తా ఉంటుంది. దీన్ని బట్టి ఆ యొక్క పీవీ మాడ్యూల్‌లోని ఎంత మొత్తంలోని ప్రాబ్లమ్ వచ్చిద్ది, అసలు ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిద్ది అనేటటువంటిది తెలుసుకోవచ్చు. ప్రాబ్లమ్ వచ్చిందనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వర్టర్. ఇన్వర్టర్. ఇన్వర్టర్ ఇన్వర్టర్ ఏం చేస్తుంది అంటే, పీవీఆర్‌ఏ నుంచి వచ్చేటటువంటి డీసీ పవర్‌ని ఏసీ వోల్టేజ్‌లోనికి మార్చేస్తుందండి. ఏసీ వోల్టేజ్‌లోకి మార్చేస్తుంది. ఎందుకంటే, ఎక్కువ మొత్తంలో మన గృహాలకు ఉపయోగించుకునేటటువంటి పదార్థాలన్నీ ఎక్కువ మొత్తంలో గృహాలకు ఉపయోగించుకునే పదార్థాలన్నీ సారీ ఇన్‌స్ట్రుమెంట్స్ పరికరాలన్నీ మనకి ఏసీ తోటే రన్ అవుతా ఉంటాయి కాబట్టి, మనం ఈ యొక్క డీసీ టు ఏసీ
మార్చుకునే వీలుగా మనకొక బ్రిడ్జ్ సర్క్యూట్ అనేది ఒకటుంటుందండి. అది ఇన్వర్టర్‌లో ఉంటుంది. సో, ఇది బ్రిడ్జ్ సర్క్యూట్. ఇందులో ఇక్కడ డీసీ సోర్స్ వస్తే మనకి టైమ్ లైన్ తోటి చూపిస్తున్నామండి. టైమ్ లైన్ ఇది. ఒక 2 డయోడ్ 4 డయోడ్స్ ఉంటాయి. పై కనెక్షన్ వలనేమొచ్చి మనకి ఒక టైమ్ లైన్, కింద కనెక్షన్ వల్ల ఒక టైమ్ లైన్ వచ్చి, మొత్తం టైమ్ లైన్ అంతా కలిపి ఒక ఏసీ సర్క్యూట్ కింద చేంజ్ అయిపోతా ఉంటుందన్నమాట. సో, ఈ చూపించినటువంటి వాటిలోని ఈ యొక్క S1, S2, S3, S4 అనేటటువంటి స్విచ్‌లండి. D1, D2, D3, D4 అనేటటువంటి నిరోధాలు. ఆహ్, మరి డయోడ్‌లు. R అనేటువంటి నిరోధం, L అనేటటువంటిది ప్రేరకం. ప్రేరకం. లేదా ఇండక్టర్ అనమాట. సో, ఇవన్నీ ఎల్ఆర్ సర్క్యూట్స్ అండి. ఈ యొక్క ఎల్ఆర్ సర్క్యూట్స్ వలన మన యొక్క డీసీ వోల్టేజ్‌ని S1 మరియు S4 గుండా పంపించినప్పుడు, S1 గుండా పంపించినప్పుడు ఫస్ట్ హాఫ్ సైకిల్ పనిచేస్తుందండి. దాని అవుట్‌పుట్ S3 నుంచి వస్తుంది. S2 గుండా పంపించినప్పుడు సెకండ్ హాఫ్ సైకిల్ పనిచేస్తుందండి. దాని అవుట్‌పుట్ S4 నుంచి వస్తుంది. సో, ఈ విధంగా ఒక మొత్తం సైకిల్ అంతట్లో అంటే S1 మరియు S2లు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్‌నేట్‌గా పనిచేస్తా ఉంటాయి కాబట్టి, సో, ఈ మొత్తం కలిపితే మనకొక ఏసీ విద్యుత్ ప్రవాహం అనేది ఏర్పడుతుందనేసి మనకి తెలుస్తుందనమాట. సో, స్టాండ్ అలోన్ పీవీ సిస్టమ్స్‌కి సంబంధించినటువంటి సైన్ వేవ్ ఇన్వర్టర్. డీసీని ఏసీ సైన్ వేవ్ కింద మార్చేటటువంటి ఇన్వర్టర్ అండి ఇది. దాని యొక్క స్కెచ్ డయాగ్రామ్ అని చెప్తా ఉంటాం. దాని యొక్క స్కెచ్ డయాగ్రామ్ అనేసి చెప్తా ఉంటారు. సాధారణంగా ఏ జనరలైజ్డ్ A generalized power conversion system with a switched mode power converter normally the required is for DC to AC conversion for most of the conventional loads. సో ఈ యొక్క స్టాండర్డ్ కన్వర్షన్ సిస్టమ్‌లోని ఏసీ పవర్ సిస్టమ్‌లోని మనకి ఈ యొక్క ట్రాన్సిస్టర్‌లు, మాస్‌ఫెట్‌లు, ఐజీబీటీలు ఎక్కువగా ఉపయోగించి మన యొక్క స్టాండర్డ్ సైన్ వేవ్ ఇన్వర్టర్‌ని తయారు చేస్తా ఉంటారు. ఈ ఇన్వర్టర్ తాలూకా ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటి అంటే రిలయబిలిటీ అండ్ ఎఫిషియన్సీ. అత్యంత నమ్మదగినటువంటిదండి. మరియు దక్షత ఎక్కువగా ఉండేటటువంటి ఇన్వర్టర్‌లు ఎక్కువగా ఈ యొక్క పీవీఆర్ఎస్‌లని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ స్టోరేజ్ బ్యాటరీ. ఈ యొక్క స్టోరేజ్ బ్యాటరీలు చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయండి. అత్యంత కాస్ట్‌లీయెస్ట్ బ్యాటరీస్ ఉంటాయి. ఈ పీవీ సిస్టమ్‌లోని ఈ యొక్క పీవీఆర్ఏలో జనరేట్ అయినటువంటి యొక్క కరెంట్‌ని ఇవి స్టోర్ చేసుకుంటాయన్నమాట. ఇవి 2 రకాలైనటువంటి బ్యాటరీస్ ఉంటాయండి. ఒకటి డీప్ సైకిల్ బ్యాటరీస్ అని, రెండోటటువంటిది లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అని. ఈ డీప్ సైకిల్ బ్యాటరీస్ అంటే ఏంటి అంటే వాటికి ఎక్కువ మొత్తంలోని లైఫ్ ఉంటుంది. అంటే ఎక్కువ కాలం అవి పనిచేస్తా ఉంటాయండి. ఎక్కువ కాలం అవి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి, ఈ యొక్క డీప్ సైకిల్ బ్యాటరీస్‌ని ఎక్కువగా ఈ యొక్క పీవీ సిస్టమ్ గుండా వచ్చేటటువంటి కరెంట్‌ని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తా ఉంటారు. సో, ఇక లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఆర్ కామన్‌లీ యూజ్డ్ ఇన్ డీప్ సైకిల్ అప్లికేషన్స్. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీలోని లెడ్ యాంటిమనీ మరియు లీడ్ కాల్షియం ఉంటాయండి. ఈ రెండిటి నుంచి మనకి ఈ రెండిట్లోని మనకి విద్యుత్ అనేటటువంటిది ఉత్పత్తి అయ్యి వాటిని స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీలోని 3 రకాలైనటువంటివి ఉన్నాయండి ఎక్కువగా. వాడేవి స్టాండర్డ్ ఫ్లడెడ్ టైప్ అంటే బాగా తడిగా ఉండేటటువంటివి అందులోని యాసిడ్ ఏస్తారు. 2 జెల్ ఏస్తుంటారు. మూడోది అబ్సార్ప్టివ్ గ్లాస్. అబ్సార్ప్టివ్ గ్లాస్ ఏస్తారు. సో, ఈ యొక్క అబ్సార్ప్టివ్ గ్లాస్ అబ్సార్ప్టివ్ గ్లాస్ మ్యాట్ ఏం చేస్తుంది అంటే దాని మీద పడేటటువంటి ఆ యొక్క ఎలక్ట్రాన్‌ని గ్రహించేసి స్టోర్ చేసుకుంటా ఉంటుందన్నమాట. ఇక ఇందులోని వీటిని మనం డ్రై బ్యాటరీస్ అని కూడా ఈ
మామూలుగా ఉండేటువంటి ఈ యొక్క లెడ్ యాసిడ్ బ్యాటరీలని ఫ్లడెడ్ టైప్ అంటే ఎక్కువ మొత్తంలోని వాటర్ వేసే దాంట్లో మనకి చిన్న పైన కప్పులు తగిలిచ్చి ఉంటాయండి. ఆ కప్పులు తీసేసి మనం అందులోనికి బ్యాటరీలు బ్యాటరీ వాటర్ డిస్టిల్డ్ వాటర్ వేసి మళ్ళీ దాన్ని పనిచేసేలాగా చేయొచ్చనమాట. బ్యాటరీ తాలూకా లైఫ్. ఒక బ్యాటరీ ఎంత కాలం ఉంటుంది అనేటటువంటిది చూద్దాం. ఈ బ్యాటరీ సైకిల్ ఇస్ జనరేటెడ్ కన్సిడర్డ్ టు బి డిశ్చార్జింగ్ ఫ్రమ్ 100% ఆఫ్ చార్జ్ టు 20% ఆఫ్ చార్జ్ అండ్ దెన్ ఛార్జింగ్ బ్యాక్ టు 100% ఆఫ్ ఛార్జ్. సో, ఒక బ్యాటరీ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ముందు 100% వరకు ఛార్జింగ్ ఎక్కుతుందండి. ఎక్కిన తర్వాత 20% వరకు దాంట్లో ఉండే ఛార్జింగ్ 20% పడిపోయేంత వరకు అది గ్రహించినటువంటి ఛార్జ్‌ని బయటకు వదిలేస్తా ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఛార్జ్ 20% వరకు పడిపోయిందో వెంటనే అది ఛార్జింగ్ ఎక్కడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా ఒక బ్యాటరీ ఒక సైకిల్‌ని పూర్తి చేసుకుంటూ ఆఫ్ డిశ్చార్జ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది ఇది సాధారణంగా 10, 20 లేదా 50గా మ 100% నుంచి 20% వరకు గాని, 100% నుంచి 50% వరకు గాని డిశ్చార్జ్ పెడతారు. కానీ సాధారణంగా ఈ యొక్క బ్యాటరీలు ఒక 20 సంవత్సరాల వరకు దాని తాలూకా లైఫ్ టైము 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుందన్నమాట. ఎందుకంటే బ్యాటరీ ఎక్కువ మొత్తంలోని డిశ్చార్జ్ అయ్యాక డిశ్చార్జ్ అయ్యాక మళ్ళీ దాన్ని ఛార్జింగ్ గాని మనం పెట్టేసినట్లయితే బ్యాటరీ తొందరగా పాడైపోయేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఏ రకమైనటువంటి బ్యాటరీ అయినా ఫోన్స్‌లో గాని దేంట్లో నుంచి మళ్ళీ 100 వరకు మనం ఛార్జింగ్ పెడతా ఉన్నామనుకోండి. అది దగ్గర దగ్గర ఒక 20 సంవత్సరాల వరకు కాసేస్తది. దగ్గర దగ్గర 20 సంవత్సరాల వరకు కాసేస్తది. కానీ అదే బ్యాటరీ ప్రతిరోజు 50% అవ్వగానే మళ్ళీ మనం పెట్టేస్తున్నాం అనుకోండి. 50% అవ్వగానే మళ్ళీ పెట్టేస్తున్నాం అనుకోండి. అదేమవుతుంది అంటే, ఆ 50%కే మళ్ళీ పెట్టడం వలన దాని యొక్క పనితీరు జస్ట్ ఆ 50% వరకు మాత్రమే ఉండిపోద్దనమాట. అంటే దాంట్లో ఎల్లవేళలో 50% వరకు చార్జెస్ ఉండిపోతాయి. సో, ఒక ఛార్జింగ్ ఎక్కుతున్నటువంటి బ్యాటరీలోకి హాఫ్ కన్నా ఎక్కువ మొత్తంలో గాని ఛార్జెస్ ఉండిపోతే, అక్కడి నుంచి ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుందండి. ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో, ఎక్కువ టైం ఈ యొక్క విద్యుత్తుని ఆ బ్యాటరీలోనికి పంపిస్తున్న కొద్దీ, ఆ బ్యాటరీ తాలూకా కాస్ట్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువవుతా ఉంటుందన్నమాట. కాస్ట్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువవుతా ఉంటుంది. సో, ఇక ఫోటోవోల్టాయిక్ అప్లికేషన్స్‌కి వాడేటటువంటి బ్యాటరీల గురించి మనం చూసుకుందాం. ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్ నుంచి లేదా ఈ యొక్క కాంతి విద్యుత్ కటాల నుంచి రిలీజ్ అయితున్నటువంటి ఆ యొక్క కరెంట్‌ని ఈ యొక్క బ్యాటరీలో మనం స్టోర్ చేస్తామండి. ఈ ఫోటోవోల్టాయిక్ దీనికోసం స్పెషల్ బ్యాటరీస్ తయారు చేస్తారండి. సాధారణంగా డీప్ సైకిల్ అని ఎక్కువ మొత్తంలో పవర్‌ని స్టోర్ చేసుకునేవి, ఎక్కువ కాలం మన్నేవి, ఏ విధమైనటువంటి ప్రకంపనాలు లేనటువంటివి, మెయింటెనెన్స్ ఫ్రీ లేదా దాని తాలూకా ఆహ్, ఎక్కువ మొత్తంలో ప్రాబ్లమ్స్ రాకుండా ఎక్కువ కాలం మన్నిక ఉండేటటువంటి బ్యాటరీస్ సాధారణంగా చేసుకుంటారు. ఏ బ్యాటరీ అయినా సరే మినిమమ్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ ఆ బ్యాటరీ -15°C నుంచి 50°C మధ్యలో ఉండేటటువంటి వేడిని తట్టుకోగలగాలి. దాన్నే మనం ఆపరేటింగ్ టెంపరేచర్ రేంజ్ అని చెప్తా ఉంటారు. రెండోది సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్. బ్యాటరీ స్వచ్ఛందంగా దాంట్లో ఉండేటటువంటి ఛార్జ్‌ని బయటికి వదిలేయగలగాలి. మూడోటటువంటిది దాని సైకిల్ లైఫ్ ఏమొచ్చి 80% ఉన్నా సరే అది బాగా పనిచేయాలి. 4 20% డిశ్చార్జ్ కండిషన్ వచ్చినప్పుడు ఆ యొక్క బ్యాటరీ మంచి దక్షత కలిగి ఉండి 20% నుంచి 100% వరకు ఛార్జింగ్ ఎక్కడానికి తక్కువ టైం తీసుకోవాల్సుంటుంది. సో, ఈ విధంగా మనం కొన్ని బ్యాటరీల తాలూకా ఆకారాలు మరియు ఆ యొక్క బ్యాటరీల యొక్క ఇది పనితీరుని మనం చూసుకోవచ్చు. పనితీరుని మనం చూసుకోవచ్చు.
సాధారణంగా ఈ యొక్క పీవీ సిస్టమ్‌లోని లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఎక్కువగా ఉపయోగిస్తా ఉంటారండి. లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఎక్కువగా ఉపయోగిస్తా ఉంటారు. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీలు యాంటిమోని మరియు బిస్మత్ వంటి వాటితో తయారు చేయబడి ఉంటాయండి. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ తాలూకా డిశ్చార్జ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక నెల మొత్తం గాని మనం ఆ యొక్క లెడ్ యాసిడ్ బ్యాటరీని అలా వదిలేస్తే దాని యొక్క డిశ్చార్జ్ 20% మాత్రమే అవుతుందండి. 20% మాత్రమే అవుతుంది. దానికి దగ్గర దగ్గర 80% దగ్గర అది 1800 సైకిల్స్ వరకు పనిచేయగలదు. దీని యొక్క ఆపరేటింగ్ రేంజ్ వచ్చి -15 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన ఉంటుందన్నమాట. సో, గుడ్ క్వాలిటీ బ్యాటరీస్ మంచి బ్యాటరీస్ మనం కొన్నప్పుడు అవి కనీసం ఒక 5-8 సంవత్సరాల వరకు కరెక్ట్‌గా పనిచేయగలగాలి. అవి కూడా మనం దానికి ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే ఈ బ్యాటరీలు చాలా తక్కువ ఖర్చు ఉంటాయండి. వీటిలో ఉండేటువంటి అతిపెద్ద ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎక్కువ మొత్తంలో ఛార్జింగ్ మాత్రమే అది తీసుకుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మినిమమ్ 60% వరకు అది డిశ్చార్జ్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే అవి ఆ యొక్క కరెంట్ ఛార్జింగ్‌ని తీసుకుంటాయండి. అదే 60% వరకు డిశ్చార్జ్ అవ్వకుండా 20%, 30% అయ్యి ఇంకా అందులో బ్యాటరీలో 70% ఛార్జ్ ఉండిపోతే అవి అవి కనీసం ఒక రోజు, రోజున్నర తీసుకుంటాయి. ఒక 100% అవ్వడానికనమాట. సో, ఈ విధంగా లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఎక్కువగా ఉపయోగపడతా ఉంటాయండి. బ్యాటరీ ఏజింగ్ అంటే బ్యాటరీ ముసలితనం వచ్చేయడం అంటాం. లేదా బ్యాటరీ తాలూకా పనితీరు తగ్గడం అని కూడా మనం చెప్తా ఉంటాం. అది ఎందుకు అంటే ఎక్కువ కాలం మనం ఉపయోగిస్తున్నప్పుడు ప్లస్ వాటిలో ఉండేటటువంటి ఆ యొక్క ద్రవం కంటిన్యూయస్‌గా మార్చడం లేదా లి డిస్టిల్ వాటర్ వేయడం ఇలాంటివి చేస్తున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి లీడ్స్ తుప్పుపట్టిపోయేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అలా ఉన్నప్పుడు వాటికి ఎక్కువ మొత్తంలో కరెంట్ ఇచ్చినప్పటికీ కూడా అయి అంత తొందరగా ఛార్జింగు ఎక్కవనమాట. అవి అంత తొందరగా ఛార్జింగు ఎక్కవు. ఓకే. నెక్స్ట్ లోడ్. ఒక పీవీ సిస్టము ఎంత లోడ్ వరకు మనకి మెయింటైన్ అవుతుంది అనేటటువంటిది. ఈ యొక్క లోడ్ అనేది వాట్ల మీద ఆధారపడి ఉంటుందండి. పవర్ వాట్స్ మీద చూపిస్తూ ఉంటారు. తక్కువ చిన్న సైజు ఇళ్ళకి ఆటిలకంటే ఎక్కువ యొక్క ఒక బల్బు, ఒక ఫ్యాను అలాగా వేసుకునే వాటిలకైతే తక్కువ లోడ్ ఉండేటటువంటి పీవీ సిస్టమ్స్ అయితే సరిపోతాయండి. అదే వ్యావసాయిక మోటార్లు అవన్నీ తిప్పాలి అనుకుంటే కొంచెం మధ్యస్థమైనటువంటి లోడ్ ఉండేటువంటి పీవీ సిస్టమ్స్ సరిపోతాయి. అదే గాని పరిశ్రమలకు ఆటిలకి ఉపయోగించాలంటే గరిష్ట స్థాయి లోడ్ ఇచ్చేటటువంటి పీవీ సిస్టమ్స్ మనం ఉపయోగిస్తా ఉంటాం అన్నమాట. సో, ఈ యొక్క లోడ్ మనకి ఇన్వర్టర్ ఏమొచ్చి 20% వరకు 15% వరకు ఇన్వర్టర్ లాస్ ఉంటుందండి. 20% వరకు మనకి ఈ బ్యాటరీ తాలూకా లాస్ ఉంటుంది. ఈ రెండిటిని బేరీజ్ వేసుకొని ఒక ఫోటో వోల్టాయిక్ సిస్టమ్ నుంచి ఎంత మొత్తంలో లోడ్ అది కాసుకోగలదు అనేటటువంటిది మనకి తెలుస్తుందనమాట. ప్లస్ ఆ యొక్క సిస్టమ్‌లో తయారయ్యేటటువంటి ఆ యొక్క కరెంట్ కూడా రోజుకి ఎన్ని గంటలు సూర్యుడు కాంతి పడుతుంది, ఎంత వేగం, ఎంత తీవ్రతతో పడుతుంది అనేటటువంటి అంశాలను ఆధారం చేసుకొని ఈ యొక్క లోడ్ కూడా బేరీజు వేస్తారు. సో, ఈ విధంగా ఫోటో వోల్టాయిక్ సిస్టమ్‌లోని మొత్తం ఉండేటటువంటి ఉపకరణాలు మరియు వాటి తాలూకా పనితీరుల గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్‌లో మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. థాంక్ యూ.